డిటివి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి. నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు ఎంపీలు. ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ కు నీళ్లు ఎట్లా వస్తున్నాయి? రేవంత్ కు హరీష్ రావు సూటి ప్రశ్న. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానన్న ప్రభాకర్ గౌడ్. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలతో కలిసి నివాళులర్పించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలోని యూరియా కేంద్రం వద్ద క్యూ లైన్ లో చెప్పులతో కొట్టుకున్నారు మహిళలు. యూరియా కోసం పడరాని పాటలు పడుతున్నారు రైతులు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పలుకుబడిని గేలి చేసి 2.5 జిల్లాల భాషే తెలుగు భాష అన్నప్పుడు తన కలంతో అక్షర శరాలను సంధించి ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చిన దిశాలి కాళోజీ నారాయణరావు. అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అంటూ తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. ఆయన జయంతి రోజున ఆ మహాకవికి ఘన నివాళులర్పిస్తున్నాం. అందరికీ నమస్కారం. గౌరవనీయులు నిజామాబాద్ జిల్లా సాహిత్య జాగృతి అధ్యక్షులుగా అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ప్రముఖ కవి శ్రీనివాస్ ఆర్య గారికి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం నుంచి ఆలోచన చేసి నిర్వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలు సాహిత్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు కాంచనపల్లి గారికి, అదేవిధంగా సోదరులు ఉషారాణి గారు వచ్చారు, ప్రముఖ కవయిత్రి శివారెడ్డి నులేం రండి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మరి ఆలోచించి సాహిత్య విభాగం నుంచి నిర్వహిస్తున్నటువంటి ప్రముఖ కవి సాహిత్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కాంచనపల్లి గారికి, ఇప్పుడే వచ్చినటువంటి కవయిత్రి ఉషారాణి గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలకు, నాయకులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ తెలిసిందే, ఒక కవి అనేటటువంటి వారికి ఎన్నటికీ మరణం ఉండదు. ఒక కవి రాలిపోతే ఆయన ధృవతారగా ఆకాశంలో చేరి అనంత కాలాల వరకు కూడా వెలుగొందుతుంటాడని చెప్తున్నటువంటి సందర్భాలను అనేకంగా గమనించాం. ఒక రాజు మరణిస్తే కొన్ని రోజులే గుర్తుంటాడు, కానీ ఒక కవి మరణిస్తే ఎన్ని రోజులైనా ప్రజల గుండెల్లో నిలిచిపోతాడని చెప్పుకుంటాం. అట్లానే ఇవాళ 111వ సంవత్సరం కాళోజీ నారాయణరావు గారిది మనందరం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నామంటే వారు జీవించి ఉన్నటువంటి సమయంలో వారు పాటించినటువంటి ఉన్నత విలువలకు అది నిదర్శనంగా మనం భావించవచ్చు. అదేవిధంగా ఆయన ఎప్పుడూ ప్రజల పక్షాన్ని నిలిచినప్పటికీ కొన్ని సందర్భాలలో గొప్ప గొప్ప వారి వల్ల కూడా మిస్టేక్స్ అవుతుంటాయి. ఒక సందర్భంలో కాళోజీ నారాయణరావు గారు, దాశరథి గారు, ఇటువంటి మహానుభావులందరూ కూడా తెలంగాణ భాష మీద ఉన్నటువంటి అభిమానంతో మనం విశాలాంధ్రలో ఉంటే బాగుంటుందని ఆనాడు కూడా వాళ్ళు అనుకున్నారు. పాపం విశాలాంధ్ర అయ్యి ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాత కరెక్ట్ సంవత్సరంన్నరకే వాళ్ళు రియలైజ్ అవుతారు ఏం జరిగిందన్నది. రియలైజ్ అయ్యి ఎవరు అనుకున్నారు ఇట్లా అవుతుందని, 2.5 జిల్లాల భాషనే అధికార భాషగా చలామణి అవుతుందని ఎవరు అనుకున్నారని చెప్పి వారు బాధపడ్డటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి కీర్తిశేషులు శ్వేత ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
నుంచి మల్లన్న సాగర్ కు నీళ్లు ఎట్లా వస్తున్నాయి అని ప్రశ్నించారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్ కు, అక్కడి నుంచి రంగనాయక్ సాగర్ కు, అక్కడి నుంచి మల్లన్న సాగర్ కు వస్తాయి. ఇవన్నీ కాళేశ్వరంలో భాగం కాదా అని ప్రశ్నించారు హరీష్ రావు. పోనీ ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్నా అన్న ఒక్క నిమిషానికి. ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ కి ఏమైనా గాలి వస్తున్నాయా? ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ కు గాలి వస్తున్నాయా? ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఏడికి వస్తాయి? ఎల్లంపల్లిలో మేడారం దగ్గర మోటార్ ఆన్ చేస్తే మేడారం రిజర్వాయర్లు పడతాయి. మేడారం రిజర్వాయర్ నుంచి లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేస్తే వరద కాలువలో పడతాయి. అక్కడ నుంచి మిడ్మానేర్ లో మోటార్ ఆన్ చేస్తే అనంతగిరి రిజర్వాయర్ కు వస్తాయి. అనంతగిరి రిజర్వాయర్ లో మోటార్ ఆన్ చేస్తే రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ కు వస్తాయి. రంగనాయక్ సాగర్ లో కాళేశ్వరం మోటార్ ఆన్ చేస్తే మల్లన్న సాగర్ కు వస్తాయి. ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం. యాడికెళ్ళి వస్తాయి? ఎల్లంపల్లికి వస్తున్నాయి. ఆ ఎల్లంపల్లికి 2000 కోట్ల పైగా బీఆర్ఎస్ఏ ఖర్చు పెట్టింది. బీఆర్ఎస్ఏ పూర్తి చేసి ఆ ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ దాకా కూడా టన్నెళ్లు గాని, గ్రావిటీ కెనాల్లు గాని, రిజర్వాయర్లు గాని, సబ్ స్టేషన్లు గాని, పంప్ హౌస్లు గాని అన్ని నిర్మించింది బీఆర్ఎస్ఏ. కాళేశ్వరంలో భాగంగానే నిర్మించాము. ఆ కాళేశ్వరం సిస్టమ్ ద్వారానే మల్లన్న సాగర్ వరకు నీళ్లు వచ్చినాయి. అంతెందుకు, కేసీఆర్ గారు ముందు చూపుతో హైదరాబాద్ మంచినీళ్ల కోసం మల్లన్న సాగర్ దగ్గర ఒక స్లూయిస్ కూడా పెట్టిండి. ఆ రోజే మల్లన్న సాగర్ కట్టలో అంతర్భాగంగా ఒక స్లూయిస్ నిర్మాణం కూడా చేసి పెట్టినాం. ఆ రోజే నువ్వు కొత్తగా కట్టందవి స్లూయిస్ పెట్టేది కూడా లేదు. ఆ రోజే కేసీఆర్ గారు ముందు చూపుతో పెట్టిండు. కేసీఆర్ గారు ఆలోచన ఏముండే? 10 టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు నడుస్తున్న సిస్టమ్, 10 టీఎంసీలు కొండపోచమ్మ సాగర్ నుంచి, 10 టీఎంసీలు మల్లన్న సాగర్ నుంచి అని చెప్పి స్లూయిస్ కూడా ఆ రోజే కేసీఆర్ గారు నిర్మించిండు మల్లన్న సాగర్ కు. దాని నుంచి నీళ్లు తెచ్చుకుంటా ఇది నేను తెస్తున్నా ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ అంటాడు. కొద్దిగానన్నా జ్ఞానం ఉండాలి. ఎదుటోడు ఏమనుకుంటాడు అనేది ఉండాలన్నా వద్దా? ప్రభుత్వం వైద్యపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న పేదలకు చేదుడు వాదుడుగా ఉండాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ అన్నారు. వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో అది కూడా సకాలంలో తీసుకొస్తాం. ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తూ ఉన్నది. మీరు ఏవైతే ఖర్చు చేసుకున్నారో హాస్పిటల్లో వైద్యం కోసం వాటన్నిటిని కొంచెం నేను పెద్దగా మీకు ఊహించినంత సాయం చేయకపోవచ్చు, కానీ ఎంతో కొంత సాయం చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి సహాయం నుండి త్వరితగతిన చెక్కులు తీసుకొచ్చి మీ ఆర్థిక వెసులుబాటుకు తోడ్పడుతున్నామని తెలియజేస్తాము. తెలంగాణ ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా బోయినపల్లి మండలం కోదురుపాకలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ తో కలిసి కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతులకు యూరియా సప్లై చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కేంద్రం సరిపడా యూరియా ఇచ్చినా పంపిణీ చేయలేకపోవడం కాంగ్రెస్ చేతగానితనానికి నిదర్శనమని బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్బాబు ఆరోపించారు. హుస్నాబాద్ రైతాంగానికి నా నమస్కారాలు. గత నెల రోజులుగా మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా
యూరియా కొరత ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఏదైతే ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళు చెప్పడం మూలంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కృత్రిమంగా ఎరువుల కొరత ఏర్పడింది. కొందరు దళారులు కేంద్ర ప్రభుత్వం ద్వారా దాదాపు ఈ ఏప్రిల్ నెల నుంచి సెప్టెంబర్ వరకు 6 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల వరకు సెప్టెంబర్ వరకు యూరియా వచ్చిందని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నది, ఇది కేంద్ర ప్రభుత్వం తప్పిడం వల్లనే యూరియా కొరత ఉన్నదని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఈ సందర్భంగా మరి నిన్న హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా మరి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల మండలాల వారీగా మరి ప్రధాని నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈరోజు అనేక ఎరువుల ఫ్యాక్టరీల నుంచి ఎరువులు తయారు చేసి మరి రాష్ట్రాలకు పంపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఈరోజు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మరి వాళ్ళు ఏదైతే అడిగిరో 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియా వాళ్ళు అడిగితే కేంద్ర ప్రభుత్వం 8,30,000 మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. మరి దఫాల వారీగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దాదాపు మరి వాళ్ళు అనుకున్న ఏదైతే వాళ్ళు ఇస్తా అనుకున్న యూరియాను మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు సప్లై చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేంద్రం ద్వారా యూరియా పంపించిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించడంలో విఫలమైంది. ఈడ విఫలమైంది అనేది పూర్తిగా కనబడతా ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. 11 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా యూరియా కొరత అనేది రాలేదు. కానీ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రకంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెప్పులు లైన్లో పెట్టి పడిగాపులు కాసుకుంటూ యూరియా కోసం మరి రైతులు వేచి చూసిన దాఖలాలు ఉన్నాయి. మరి అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈరోజు చెప్పులు క్యూ లైన్లో పెట్టి నిల్చునే దుస్థితి ఈరోజు దాపురించింది. కానీ సప్లై చేయడంలో విఫలమై అది తీసుకురావడంలో విఫలమై కేంద్ర ప్రభుత్వం సరైన సరఫరా అందజేసిన మరి కేంద్ర ప్రభుత్వం మీద మరి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈరోజు పబ్బం గడుపుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి దాపురించిందనేది ఈరోజు స్పష్టంగా కనబడతా ఉన్నది. గతంలో బఫర్ స్టాక్లో మరి 2,70,000 మెట్రిక్ టన్నుల యూరియా గతంలో యూరియా నిల్వ ఉన్నది. కానీ అది ఎక్కడికి పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఈ రకంగా మొత్తాన్ని కనుక చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి మనం గణాంకాలు కనుక చూసుకున్నట్టయితే వ్యవసాయ అధికారులు చెప్పిన గణాంకాలు కనుక చూసుకున్నట్టయితే ఈరోజు స్పష్టంగా మనకు యూరియా కొరత లేదు అని చెప్పి స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఇప్పటికి కూడా ఇంకో 70,000-80,000 అవసరం పడితే కేంద్రం ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం మా అనంతపురంలో రేపు ఎన్డీఏ కూటమి సూపర్ 6 సూపర్ హిట్ సభ. ఈ సభను బాయ్కాట్ చేయాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. ఈ సభను విఫలం చేయాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్లకు పాల్ సూచించారు. రేపే చంద్రబాబు నాయుడు సూపర్ 6 సూపర్ హిట్ పెద్ద డ్రామా
దానికి యాక్టర్స్ బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ డైలాగ్స్ వినిపిస్తారట. వీళ్ళ ముఖానికి సిగ్గేనా లేదా? సూపర్ 6 సూపర్ ఫెయిల్యూర్ అని ఆయనే చెప్పాడు. ఖజానాలో డబ్బు లేదని ఆయనే చెప్పాడు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని ఆయనే చెప్పాడు. సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే 4 కోస్తానని ఆయనే చెప్పాడు. నిజంగా సిగ్గున్నోడు ఎవడైనా ఆ మీటింగ్కి వెళ్తాడా? సిగ్గున్నోడు ఎవడైనా ఆ మీటింగ్ పెడతాడా? ఆ బీజేపీకి ఎలాగా బుద్ధి లేదు. ఈ మీడియా వాళ్ళంతా అమ్ముడు పోయారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, ఈవెన్ కమ్మారెడ్డి, ఎన్టీ రామారావు అభిమానులందరూ వినండి. ఆయన వేరా, ఈ దొంగలు, ఈ దోచుకునే వాళ్ళు వేరా? సుగాలి ప్రీతి అని ఉగ్గిపోయాడే. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ తీసుకొచ్చేస్తానన్నాడే. సనాతని అని హేరెగరేశాడే. అలాంటోడు మాట్లాడడానికి మీకు సిగ్గుండ, అలాంటి వినడానికి వాళ్ళకి మాట్లాడడానికి సిగ్గు లేదు. మీకు వినడానికైనా సిగ్గుండాలి కదా. 10 లక్షల మందితో 1000 బస్సులేసి, మరి నిజంగా సక్సెస్ అయితే బస్సులు ఎందుకు వేయడు? చెప్పించు కొడతారు. ఎక్కడికైనా వీధుల్లో తిరిగితే నీకు 15,000, నీకు 15,000, నీకు 13,000, నీకు 18,000. పిచ్చి వాగుడు వాగారా ఎమ్మెల్యేలు? వాగించాడే చంద్రబాబు నాయుడు. ఒక్కొక్కరిని ఈదుల్లో నిలబెట్టండి, అడగండి. బడుగు బలహీన వర్గాల ప్రజలారా, ఆడిచ్చిన 5,000కి 10,000కి ఒక పూట కూటుకొనుకు ఏసావు ఆశీర్వాదాన్ని నమ్ముకున్నట్టు మీరు అమ్ముడుపోకండి. రండి, మంచి రోజులు వస్తాయి. నిలబడండి, నాతో చేయి కలపండి. చిత్తశుద్ధి ఉన్న వారందరూ ఈ వీడియోని మీడియా ద్వారా వైరల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు ప్రధాన పదవికి ఓలీ రాజీనామా చేసి దుబాయ్ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ దేశం విడిచి వెళ్లేందుకు నేపాల్ సైన్యం అనుమతించింది. केपी ओली का घर जलाने वाले को तो पहले एकदम ताजा दिवस देखिरहनु भएको छ। दमकस्थित केपी ओली का घरमा एकदम आगजनी गरिएको छ। రాష్ట్రమంతా మంచు వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ 7 కొండల వాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ వేడుకున్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం దర్శించుకున్నారు. సార్ వచ్చాను సార్. జరిగా సార్ జరుగు పెట్టాము.
స్వామి ఆశీర్వచనం అందరిపై ఉండి అందరూ సుఖ సంతోషంతో ఉండి సమృద్ధి వర్షాలతో పాటి పంటలతో ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థించుకున్నాను. అమ్మ వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం ఎప్పుడు కూడా ఉంది. తప్పకుండా ఒక భక్తుడిగా మరొకసారి అందరూ బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థించుకున్నాను. ఇక్కడ ఓం నమో వెంకటేశాయ. రాజకీయాలు మాట్లాడకపోతే మంచిది. భక్తుడిగా మేము చేస్తున్న కార్యక్రమాలు ఇంకా ప్రజల దాకా చేరే విధంగా అన్ని రకాల భగవంతుడి ఆశీర్వచనం ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడితే పొరపాటు. తప్పకుండా మరొక వేదిక మీద మల్లారెడ్డి గారికి జవాబు చెప్తారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.